మేజర్గా వీ లాస్ట్ కజిన్, నాకన్నా 1 year చిన్నోడు. 2 weeks బ్యాక్ ఊపిరి తీసుకోవడం కూడా స్పేస్ లేదు సార్. అమ్మకు లేదు, నాకు లేదు. ఎందుకంటే ఈ పనుల్లోనే బిజీగా ఉన్నాం. అంతా కూడా షీఈస్ రన్నింగ్ ద షో ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ వీ నెవర్ ఊపిరి తీసుకోవడానికి స్పేస్ లేకపోయేసరికి ఐ థింక్ ఆ సీన్ చూస్తున్నప్పుడు, ఆ ఫ్యూనరల్ చూస్తున్నప్పుడు ఇట్ వాస్ వెరీ హైలీ ఎమోషనల్ ఫర్ హర్. సో ఐ థింక్ షీ ఫైనలీ హ్యాడ్ సమ్ స్పేస్ టు బ్రీత్. రోషన్ గారు, అంటే ఒక కెరియర్లో ఒక బిగ్గెస్ట్ స్టెప్ వెళ్ళిద్ది అనిపించింది మోగ్లీ చూస్తుంటే మీ పెర్ఫార్మెన్స్ పరంగా. ఎస్పెషల్లీ మీ ఫాదర్ క్యారెక్టర్ షర్ట్ గురించి హర్ష కాంబినేషన్ సీన్ ఉంటుంది, టాప్ నచ్ సార్. అంటే ఆయన రైటింగు, మీరు ముగ్గురు పీక్స్లో కనిపించారు ఆ ఒక్క సీన్స్లో. ఎమోషనల్గా చాలా బాగా కనెక్ట్ అయింది ఆ సీను. ఏమైనా రీకలెక్ట్ చేసుకుంటారా ఆ సీన్ గురించి? వన్ ఆఫ్ ద ఫేవరెట్ సీన్ నాకైతే. యాక్చువల్గా కదా సార్, మీరు ఆ షర్ట్ గురించి చెప్పారు కదా, నాకేంటంటే యాజ్ అన్ యాక్టర్ నేను పర్సనల్ ట్రిబ్యూట్స్ పే చేయడం ఇష్టం నాకు. కొన్నిసార్లు రైటర్కి ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, మనకి ఇంకో థాట్ ప్రాసెస్ నడుస్తుంటుంది. సో ఆ షర్ట్కి యాక్చువల్గా అయితే నేను మాట్లాడుతుంది మోగ్లీ గారి నాన్నతో కాదు, మా తాతతో నేను మాట్లాడుకుంటున్నా. సో దాట్ వే ఇట్ వాస్ అ వెరీ స్వీట్ మెమరీ. అండ్ అది సినిమాలో అలాగా ఉండిపోతుంది జీవితాంతం, నాకు ఎప్పటికైనా ఉంటుంది అది. రోషన్ గారు సార్, విశ్వప్రసాద్ గారు, అంటే ఈ తెలుసు కదా మోగ్లీ, అంటే మీరు రాజాసాబ్, మిరాయి ఇలాంటి ఒక బిగ్ స్కేల్ మూవీస్ వస్తున్నాయి. మోగ్లీ, తెలుసు కదా, గర్వీర్ లక్ష్మి ఇలాంటి ఇలా బ్యాలెన్స్ చేస్తున్నారు. అంటే ఇలాంటి బ్యాలెన్స్ అనేది ఇండస్ట్రీలో చాలామందికి కొత్త అవకాశాలు ఇస్తాయి. ఇది అంటే వీటి రిజల్ట్స్ని మీరు తట్టుకొని వీటిని కంటిన్యూ చేసే ఉద్దేశం ఉందా? మోగ్లీ, తెలుసు కదా, లేకపోతే గర్వీర్ లక్ష్మి లాంటి మూవీస్ని, ఈ స్కేల్ ఆఫ్ మూవీస్ని. అంటే ఫ్యాక్టరీ మోడల్ సెట్ చేసినప్పుడు మా దగ్గర చాలా ఇన్ఎఫిషియన్స్ ఉన్నాయని నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పినాను. సో వీఆర్ టేకెన్ అ స్టెప్ బ్యాక్ యాక్చువల్గా. అంటే చాలామంది గమనించకపోయి ఉండొచ్చు, బట్ వి డిడ్ంట్ లాంచ్ ఎ సింగిల్ మూవీ ఇన్ 2025. అంటే ఉన్న మూవీస్ని కంటిన్యూ చేస్తున్నాము. వి టుక్ ఎ స్టెప్ బ్యాక్. కంటెంట్ ఎలా చేయాలని నా దగ్గర ఒక 30-40 స్క్రిప్ట్స్ రెడీ అవుతున్నాయి. బట్ వాటిని ప్రొడక్షన్లో తీసుకెళ్లే ముందు వీ వాంట్ మేక్ షూర్ వీఆర్ వెరీ థరో. దాని అర్థం పెద్దవి చేస్తాము, చిన్నవి చేయమని కాదు. ఏది చేసినా వీ వాంట్ బి వెరీ థరో. సో వాటి మీద పనిచేస్తున్నాము అండ్ విల్ కంటిన్యూ టు డూ మూవీస్ లైక్ మోగ్లీ. సందీప్ గారు, అంటే సిల్వర్ స్క్రీన్ మీద పేరు చూసుకోవాలని ఒక ఎమోషనల్ పోస్ట్ నుంచి ఈ రోజు వరకు ఎలాంటి ఎమోషన్స్ని ఫేస్ చేశారు సార్? లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు నేను ఏదైతే ఫీల్ అయితే ఎమోషన్ ఏదైతే ఉందో, నాకు అది ఆ ఫస్ట్ డేనే అక్కడ వచ్చిన రెస్పాన్స్కి దానికి వచ్చేసింది నాకు. కానీ ఏంటనంటే ఫైనల్లీ ఒకటి అర్థమైంది ఏంటనంటే, ఈసారి చూస్తున్నప్పుడు ఓకే, మన రైటింగ్కి థియేటర్ ఇలా రియాక్ట్ అవుతుందా, ఆ ఫస్ట్ హాఫ్లో జోక్స్కి కానీ వాటికి కానీ వస్తున్న అప్లాస్ కానీ, ఆ ఇంటర్వెల్ సీన్కి, ఆ ఫైట్కి వస్తున్న రెస్పాన్స్, మన ఐడియాస్, ఆ ఇంటర్వెల్లో టైటిల్స్ వేయటం దగ్గర ఒక అరుపులు కానీ ఇవన్నీ. సో ఓకే, మన రైటింగ్ ఒక లెవెల్గా మనం ఏదైతే అనుకున్నామో అవన్నీ థియేటర్ పరంగా అవుతుంది అన్న అదొక హ్యాపీనెస్ అయితే ఉంది. ఇంకా థియేటర్కి, ఆడిటోరియంకి ఇంకా ఎలా రాయాలి అన్నది కూడా చాలా చాలా నేర్చుకునే ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేశాను. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మూవీకి కూడా. ఇది ఇంకా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. రోషన్ సార్, విశ్వప్రసాద్ గారు, సరే ఇక మొయిలీ తర్వాత నెక్స్ట్ మీరు మళ్ళీ రాజాసాబ్ మీద పడిపోతున్నారు కదా. సంక్రాంతి రిలీజ్ ఉంది, ప్రమోషన్స్ ఎలా చేయబోతున్నారు ఏంటి? సో రాజాసాబ్ ఆల్రెడీ ఒక టీజర్ ట్రైలర్ వచ్చిందండి, ఒక సాంగ్ వచ్చింది. ఐ థింక్ విత్ ఇన్ ఫ్యూ డేస్ సెకండ్ సింగిల్ వస్తుంది. దట్ ఫాలోస్ విత్ ఈవెంట్ ఫ్యూ మోర్ సాంగ్స్. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోనే ఉంటుంది. సో విల్ అనౌన్స్ ద డేట్ సూన్. సెకండ్ సింగిల్ ఎలా ఉండబోతుంది? మొన్న వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటాయి కదా. సో మేబీ నాట్ ద రైట్ ఈవెంట్, బట్ క్విక్గా ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద లవ్ సాంగ్స్ అండి. సో మేబీ యుల్ సీ ఫ్రమ్ ప్రభాస్ గారు ఆఫ్టర్ మోర్ దెన్ 10-15 years తర్వాత అలాంటి సాంగ్ చూస్తారు మీరు. రోషన్ గారు, అంటే చాలామంది చాలా రివ్యూస్ గురించి ఇప్పటి వరకు మాట్లాడారు. సో సుమా గారు ఇచ్చిన రివ్యూ ఏంటి మీకు ఈ సినిమాకి? సార్, అమ్మ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు సార్. నేను ఇందాక చెప్పినట్టు ఐ థింక్ నేను చాలా కథలు విన్నాను సార్. బట్ ఇలాంటి సెటప్స్ ఉన్న కథ, ఇలాంటి అంటే ఇప్పుడు నాకు కూడా యాజ్ అన్ యాక్టర్ ఒక ఇమోషన్ కానీ, మధ్యలో కొంచెం కామెడీ కానీ, తర్వాత అంతా అంటే ఒక ఫుల్ మీల్స్ అంటారు కదా సార్. సెకండ్ సినిమాకి నాకు దొరకడం చాలా హ్యాపీ సార్.
అండ్ అట్ ద సేమ్ టైం కథలో కూడా చాలా విషయం ఉండి సినిమా థియేటర్కి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా క్లైమాక్స్ కానీ దాంట్లో ఉండే కొన్ని ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ బ్లెండ్ ఏదైతే ఉందో ఇది నాకు చాలా అదృష్టం. అండ్ సందీప్ నాకు ఇచ్చిన ఒక లైఫ్ లాంగ్ గిఫ్ట్ ఇది, చాలా స్పెషల్ గిఫ్ట్ ఇది. సో అమ్మ కూడా చాలా హ్యాపీగా ఉంది సార్ విత్ మూవీ. అండ్ రిజల్ట్ ఈస్ కమింగ్ గుడ్. ఫస్ట్ డే సంధ్యాకి వెళ్ళాం పొద్దున, సంధ్యలో దే వాజ్ క్రేజీ రెస్పాన్స్. అంటే చాలా చోట్ల ఆర్గానిక్ రెస్పాన్స్ వస్తుంది, అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని థింగ్స్ అంటే చాలా చిన్నవి, గరిటపట్టు నేను ఒక సీన్లో గరిట పట్టుకొని ఉంటాను, అది జనాలు దాన్ని రికగ్నైజ్ చేశారు. అంటే ఓకే ఇంత డీటెయిల్గా చూస్తున్నారంటే నాకు మన ఆడియన్స్ పైన నమ్మకం ఇంకా నాకు ఉంది. అండ్ మన ఆడియన్స్ 100% దాన్ని ఏది వృధా అవనివ్వరని అయితే నాకు క్లారిటీ వచ్చేసింది సార్ దీంతో. అయితే ఏ హీరో అయినా 100% పెట్టడానికి ట్రై చేస్తారు, బట్ ఈ సినిమాకి సంబంధించి మోర్ దెన్ 100% పెట్టారని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఆ రైన్ ఫైట్లో 103 ఫేవర్తో చేశారంట. ఏంటిది అది? అంటే అంటే డేట్స్ని పుష్ చేయడం ఇష్టం లేక, లేకపోతే ఏంటి ఆ నీడ్, అంత రిస్క్ ఎందుకు అలా? అంటే ఏం లేదు సార్, సినిమా అంటే నాకు పిచ్చి అండ్ ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ సినిమా. అండ్ ఇప్పుడు డేట్స్ పుష్ చేయడం కన్నా కూడా అక్కడికి మనం వెళ్ళి ఒక సీక్వెన్స్ చేస్తున్నప్పుడు దానికి ఒక టెక్నికల్ క్రూ, అది కూడా మళ్ళీ అవుట్డోర్, ఒక టెక్నికల్ క్రూ వచ్చి ఉంటారు, తర్వాత కెమెరా, అంటే ఎవ్రీ టెక్నికల్ క్రూ అందరూ వస్తారు, తర్వాత ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళ డేట్స్ ఉంటాయి, వాళ్ళకి వేరే వేరే పనులు ఉంటాయి. సో ఒకవేళ ఆ ఒక్కరోజు షూటింగ్ మిస్ అవుతే ఐ థింక్ అది మళ్ళీ షూట్ చేయడానికి ఇంకొక 1-2 months ఎగిరిపోతుంది టు గెట్ అందరూ. మళ్ళీ ఇప్పుడు ఆర్టిస్టులకు ఆ డేట్స్ కోఆర్డినేట్ అవ్వాలి, తర్వాత టెక్నికల్ క్రూ రావాలి, మళ్ళీ అవుట్డోర్లో ఆ లొకేషన్ పర్మిషన్ ఆ రోజుకి దొరకాలి. సో ఇన్ని థింగ్స్ ఉన్నప్పుడు నేను ఒకటే అనుకున్నా, మనం వచ్చింది కంప్లీట్ చేసుకుని వెళ్దాం ఏదేమైనా అని ఫిక్స్ అయ్యాను సార్. అవుట్పుట్ చాలా బాగుంది. సో ఏది కష్టం అనిపించలేదు, ఇష్టపడే చేశాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. సందీప్ గారు, సందీప్ అండి అంటే జనరల్గా ఏ సినిమా అయినా కూడా పేర్లన్నీ కూడా ముందు పడిపోతాయి, తర్వాత లేదంటే లాస్ట్లో వేసుకుంటారు. ఏంటి మళ్ళీ మీరు తేజ గారు స్కూల్కి వెళ్ళారా, లేకపోతే ఏంటి మధ్యలో వేసారేంటి? ఆయన ఎప్పుడు వేయలేదండి అలాగా, నేనే వేసా ఫస్ట్ టైము. అసలు దానికి దీనికి సంబంధం లేదు. నేను అలాగా నేను ఆ ఫైట్ అంటే ఒకటి ఏంటనంటే ఒక మంచి ఒక హై వోల్టేజ్ ఫైట్ అది ఉండాలి అని చెప్పి, కానీ ఏంటంటే మళ్ళీ అది ఒక ఓవర్బోర్డ్ ఏంటి ఇంతసేపు ఆ ఫైట్ అలా అనిపించకూడదు అని చెప్పి ఆ ఫైట్ని ఎంజాయ్ చేస్తూనే ఒక హై ఎంజాయ్ చేస్తూనే ఉండాలి అని చెప్పి అక్కడ వేద్దాము అని చెప్పి క్రియేటివ్గా ఫస్ట్ నుంచి ఆలోచించి, అంటే హై మూమెంట్స్ వేస్తే మీకు కూడా హైలైట్ అవుతాయి అనుకున్నారు. నా పేరు వేయలేదండి అక్కడ, మెయిన్ టెక్నీషియన్స్ ఏం చేశాను, మ్యాక్స్ హై మూమెంట్ వేసుకున్నాడు. ఇంటర్వెల్ దగ్గర వేసుకున్నా అప్పటికి లైట్ లాంచ్ చేసి స్క్రీన్ డిమ్ అయిపోతుంది, నా పేరు ఇంటర్వెల్ హ్యాపీగా అక్కడే కూర్చుంది. సార్ అయితే ఇప్పుడు రివ్యూస్ గురించి ఇంత డిస్కషన్ ఇదంతా నడిచింది కదా, మీ సినిమా మీరు చూసుకున్న తర్వాత మీ సినిమాకి మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు అనే స్కేల్ ఆఫ్ 5 అనుకుంటే మీ సినిమాకి మీరు ఎంత మార్కులు వేసుకుంటారు? నేను 3/5 అండి. సందీప్ గారు అంటే మీరు అదే ఈటీవీ విన్లో వచ్చినట్టు దాంట్లో అక్కడ నుంచి కొంత కాంట్రవర్సీ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. మొన్న మీరు వేసిన ఒక ట్వీట్ వల్ల కొంత ఇదవటం కూడా జరిగింది కదా, సో దాని ఎఫెక్ట్ ఏమన్నా దీని మీద పడ్డది అనుకుంటున్నారా? సార్ ఒకటి సార్, ఆ ట్వీట్ నేను కాంట్రవర్సీ కోసం వెళ్ళేది సార్. అసలు నేను లిటరల్లీ చెప్పాలి అని అంటే అది చాలామంది అఖండ వైపు తిప్పారు, కానీ నేను అప్పుడు ఏంటనంటే సడన్గా ఇప్పుడు మూవీ పోస్ట్ పోండి అని చెప్పేసి సార్ అన్నట్టు ఫస్ట్ ఫిబ్రవరికి అనుకొని మన టైం బాగాలేదేమో, ఏంటో ఇది అటు వెళ్ళిపోతుంది ఇటు వెళ్ళిపోతుంది, బండి ఇన్నిసార్లు తిరుగుతుంది అని చెప్పేసి నేను బాధపడ్డా అంతేగాని ఇప్పుడు నేను ఏ లెవెల్లో ఆఫ్లైన్ ఎలివేషన్ ఇచ్చుకున్నానంటే ఈ సంవత్సరం నాది బాలయ్య గారిది 2 సినిమాలు వస్తే 2 ఒకే రిలీజ్ డేట్లు అన్నట్టు, ఎందుకంటే డాకులు యాక్ట్ చేశాయి కాబట్టి. సో అక్కడ ఒక అది ఉంది, మళ్ళీ ఇప్పుడు సేమ్ మళ్ళీ కలిసి వస్తున్నాం అన్న లెవెల్లోనే ఫీల్ అయ్యా. ఒకటి ఏంటనంటే ఇది నిజంగా విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నట్టు అలా అనిపించింది. కానీ ఒకటి సార్ ఆబ్వియస్గా బాధ ఉంటుంది, ఎందుకనంటే ఒక ఓపెన్ గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు మన చిన్నప్పుడు మనకు ఒక చిన్న స్కూల్ గ్రౌండ్లు ఇవి ఉంటాయి, అరే ఎవరు రావట్లేదు నా పెద్దోళ్ళు ఎవరు రావట్లేదు అని చెప్పేసి మనం కాసేపు ఆడుకుని 2 పొలాలు పెట్టుకున్నాను, కానీ పెద్దోళ్ళు పో అంటారు, పక్కకి వెళ్ళి ఆడుకోవాలి, ఒక బౌండరీ ఉండదు ఏముండదు. అలాగా సడన్గా ఒకటి వచ్చినప్పుడు ఏంటనంటే అబ్బా ఇప్పుడు ఎలాగా మనకన్న పరిస్థితి ఉంది తప్ప, అదేదో నేను ఒక విక్టిమ్ కార్డు ప్లే చేసేసి ఎవరి దగ్గర ఇప్పుడు ఈ సింపతితో చూడు మారుస్తా అంత సీన్ లేదు సార్. నిజంగా అది ఉండేటట్టయితే నేను వేరే చోట ప్లే చేసేవాడిని, అసలు ఆ ఉద్దేశం ఏం లేదు సార్. సార్ విశ్వప్రసాద్ గారు చెప్పండి. మీకు పవన్ గారికి ఉన్నటువంటి అటాచ్మెంట్ చాలా గొప్పది, ఆయనతో ఆల్రెడీ ఒక సినిమా చేశారు, మళ్ళీ ప్లాన్లో ఉన్నారు అని బయట ఉంది, ఎలాంటిది ఉంది సార్? నేను ఆల్వేస్ చేయాలని అనుకుంటుంటానండి. సో whenever he gives time I'll do. హాయ్ హర్ష. హాయ్ సార్. జనరల్గా
సార్ ఒక హీరో పక్కన ఉండే క్యారెక్టర్కి ఈ మధ్య కాలంలో అంటే పాతకాలం వదిలేస్తే ఈ మధ్య కాలంలో ఇంత ఫుల్ లెంగ్త్ రోల్ దొరకటం అనేది చాలా రేర్. అవును సార్. దట్టు ఈ క్యారెక్టర్కి మంచి ఎలివేషన్ కూడా వచ్చింది సార్ సో ఒక హీరోగా నువ్వు సినిమాలు చేసినా కూడా రాని ఒక ఐడెంటిటీ ఈ సినిమాలో నీకు దొరికింది కదా, ఎలా ఫీల్ అవుతున్నావు ఏంటి? 100% చాలా హ్యాపీ సార్. అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు దాన్ని లేబుల్ చేసి ఒక బ్రాకెట్లో పెట్టడం కంటే నాకు ఎక్కడ వర్క్ ఎక్కువ ఉందో, ఎక్కడ మీటీ క్యారెక్టర్ ఉందో అది చేయడం సాటిస్ఫాక్షన్ అండి. అండ్ ఐ రియలీ ఫీల్ లక్కీ దట్ ఐఎమ్ గెటింగ్ టు డూ వాట్ ఐ లవ్ ఆఫ్టర్ ఐ వేకప్ ఎవ్రీ మార్నింగ్. సో అలాంటి దాంట్లో ఇది నా డెఫినెట్గా కొంతమంది అయితే చూసిన వాళ్ళందరూ దిస్ ఇస్ మై కెరియర్ బెస్ట్ ఫిల్మ్ అని కూడా ఇచ్చారండి వర్డిక్ట్. సో నేను అదే బిలీవ్ చేస్తాను సార్. యా, థ్యాంక్ యూ సార్. ఎవరైనా డైరెక్టర్ గారు కానీ మీ సుప్రసాద్ గారు కానీ చెప్పొచ్చు, అంటే ఏ ఈవెంట్లోనూ సరోజ్ లేకపోవటం ఏంటి రీజన్ ఏమన్నా ఉందా దీనికి ఏమన్నా? అవును సార్, ఖచ్చితంగా ఉంది. ఆయనకి నేను ఒక 100 మెసేజ్లు పెడతా, ఈవెంట్లకు మాత్రం రానన్నారు అంతే. అందుకు ఆయన అసలు అమ్మ కూడా పెడుతుంది మెసేజ్, ప్లీజ్ రండి అని. ఆయన చెప్పారు కూడా మొన్న ఏదో ఇంటర్వ్యూలో. బట్ ఐ థింక్ ఈజ్ నాట్ ఇంట్రోవర్ట్ ఆ మనిషి, సో బయటకు రారు ఆయన అలాగా. రోషన్ గారు, లాస్ట్ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, సినిమా చూసిన తర్వాత నాకు ఒక సామెత గుర్తొచ్చింది, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని చెప్పేసి. ఎందుకంటే యాజ్ ఎ డైరెక్టర్ మీ ఫ్రెండ్, సో మీరు హీరో. అండ్ హీరో అన్న తర్వాత పక్కన ఉన్న క్యారెక్టర్లు కొంచెం ఎక్కువ అవుతున్నా కూడా ఎక్కడో ఒక చిన్న భయం ఉంటుంది, తగ్గించు లేదు. బట్ నాకు సినిమా చూస్తున్నంతసేపు మీలో ఆ భయం లేదు. ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ లాగానే మీరు అలా ప్లే చేశారు. సో అది నాకు బాగా నచ్చింది. అండ్ క్వశ్చన్ ఏంటంటే, చాలా రిస్కీ షార్ట్స్ కూడా చేశారు. ఐ థింక్ నేను ఎక్కడో విన్నాను, పోలీస్ స్టేషన్ సీన్లో కూడా కొన్ని కత్తిఘాట్లు నిజంగానే తగిలినాయి అని చెప్పేసి. సో ఏంటి దాని గురించి ఏమన్నా చెప్తారా? ముందుగా ఐ థింక్ నాకు కూడా ఫస్ట్ హీరో పక్కన సపోర్టింగ్ క్యారెక్టర్స్ జనరల్గా మనకి తెలుగు సినిమాల్లో చాలా ఫ్లాట్గా డిజైన్ చేసి పడతారు. జస్ట్ మనకు ఒక కామెడీ జనరేట్ చేయడానికో దేనికో. నాకు చిన్నప్పటి నుంచి కూడా అనిపించేది ఎందుకు ఇలా ఉంటాయి అంటే, లైక్ దేర్ ఇస్ సమ్, ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా కనెక్ట్ ఉండేది. సో అలాంటి ఈ క్యారెక్టర్ని చూసేసరికి ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ I was always excited to see the Bunty character come to life, and Harsha has done a brilliant job with that. Cinema second half లో ఒక పాయింట్కి టర్న్ అవ్వడానికి he played as a main catalyst. సో అది హర్ష పర్ఫార్మెన్స్ వల్ల డెఫినెట్గా తర్వాత ఇమోషన్ అంతా వర్కౌట్ అయింది అంటాను. అండ్ నెక్స్ట్ మీరు పోలీస్ స్టేషన్ గురించి అడిగారు కదా. పోలీస్ స్టేషన్లో ఒక కత్తి తీసుకొని కొయ్యాలి. నేను ఆ మనిషితో చెప్తూనే ఉన్నాను, వద్దు స్వామి నువ్వు కొంచెం వద్దులే, నీ చేతిలో ఒరిజినల్ అన్నీ ఎందుకు అని చెప్తే డూప్లికేట్ తెప్పిద్దామని చెప్పాను. హీరో ఎందుకు హీరో, నేను చూసుకుంటా హీరో అన్నాడు. ఓకే అని చెప్పి నాకు అతను తీసుకుని కింద గోకేస్తున్నా. అప్పటికి దాని షార్ప్నెస్ బ్లంట్ అవుదాం చేస్తున్నా. హీరో ఎందుకు హీరో అని మళ్ళీ అన్నాడు. సరే అని చెప్పి ఇంకా వేలాడుతుండగా సీన్ జరుగుతుంది, యాక్ట్ చేస్తున్నాను, ఫసక్కని ఇక్కడ తెగింది. నాకు ఒక సెకండ్ అర్థం కాలేదు, నన్ను కట్టేసి ఉన్నారు. నేను రియాక్ట్ అవ్వడానికి కూడా లేదు, చేతులు కట్టేసి అక్కడే ఉన్నా, నిజం కట్టేసి ఉంచారు కదా. సో దాట్ వే ఒక సెకండ్ నాకు అర్థం కాదు, కారం నిజం పెట్టలేదు, అది ఇచ్చారంటే ఇంకా నేను ఒప్పుకోను, కారం కూడా నిజం తెచ్చారంటే కష్టం. బట్ ఇలాంటి ఒక సినారియో జరిగింది. బట్ ఇట్ ఇస్ ఆల్ ఫన్ అండ్ గేమ్స్, ఎందుకంటే వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ అ మూమెంట్. చాలా ఒక ఒరిజినల్ మూమెంట్ని క్రియేట్ చేసే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి నేను కూడా నాకు ఆ మూమెంట్ని జనరల్గా చాలా అద్భుతంగా క్రియేట్ చేసుకుంటాను. బట్ ఎవరికి వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టను, ఎవరు పెట్టకూడదని కూడా చెప్తున్నాను. ఎనీవే విశ్వప్రసాద్ గారు, సో ఇందాడ సందీప్ గారు మాట్లాడుతూ అండ్ సినిమాకి వచ్చిన రివ్యూకి అంటే పొంతం లేదు, ఆపోజిట్గా ఉన్నాయని అన్నారు. బట్ కలెక్షన్స్ మాత్రం సినిమాకి అనుకూలంగానే ఉన్నాయా? సో దాని గురించి